అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు దాన్ని. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే లాటరీ కానీ ఈ స్లాట్ మెషిన్స్ అన్ని కానీ అంటే వేర్ యువర్ స్కిల్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్, అంటే మన నాలెడ్జ్ కానీ ఫిజికల్ ప్రమేయం ఏమి ఉండదు. సరే ఉంటుంది సరే గేమ్ ఆఫ్ ఛాన్స్ అది ఫస్ట్. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఏంటంటే మన ప్రేమేమి మన నాలెడ్జ్ కూడా ఉంటుంది అనమాట దాంట్లో. సో ఫర్ రమ్మీ కావచ్చు ఇవన్నీ కూడా గేమ్ ఆఫ్ స్కిల్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చి రమ్మీ గేమ్ ఆఫ్ స్కిల్ అంటున్నారా? గేమ్ ఆఫ్ స్కిల్ అనమాట. ఎందుకంటే దాంట్లో తెలివిగలడే ఆడగలుగుతాడు, నాలెడ్జ్ ఉండాలి ఆడటం. తర్వాత స్పోర్ట్స్ గేమ్స్ సుప్రీం కోర్టు కూడా చెప్పింది గేమ్ ఆఫ్ స్కిల్ అని. సో స్పోర్ట్స్ లోకి వచ్చేవరకు హార్స్ రేసింగ్ కావచ్చు, అఫీషియల్ గా గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది. సంక్రాంతికి మన కాక్ ఫైట్స్ కావచ్చు, బుల్ రేస్ కావచ్చు, క్యామెల్ రేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ గేమ్స్ కింద వస్తాయి అనమాట. దీంట్లో సుప్రీంకోర్టు రూలింగ్ ఏమిచ్చిందంటే మీరు ఆడుకొని కానీ డబ్బులు పెట్టుకోవద్దు అని చెప్పింది. జస్ట్ ఫర్ ఫన్ కోసం ఆడుకోండి అన్నట్టు. నెక్స్ట్ ఇది కాకుండా కొత్త లోస్ గేమ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఫాంటసీ స్పోర్ట్స్ అని కూడా కొత్తగా వచ్చింది. ఈ ఫాంటసీ గేమింగ్ లో ఎట్లా వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ లెవెల్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏమంటాడంటే వర్చువల్ క్రికెట్ ప్లేయర్ వర్క్ గేమ్ ఆడతారు కాబట్టి వర్చువల్కి ఇప్పుడు కపిల్ దేవ్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, గవస్కర్ కావచ్చు, వాళ్ళు ఎట్లా ఆడతారు, ఏ పిచ్లు బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా అన్నీ తెలిసి ఉంటేనే ఆడగలుగుతారు. కాబట్టి దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ స్కిల్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ యూ టు పర్ఫార్మ్. కాబట్టి సుప్రీంకోర్టు రూలింగ్ ఏమి ఇచ్చిందంటే దిస్ కెన్ బి అఫీషియలీ గేమ్ ఆఫ్ స్కిల్ కింద కన్సిడర్ చేయమన్నాడు. దిస్ ఎలిమెంట్ ఆఫ్ స్కిల్ కాబట్టి దట్ ఈస్ వేర్ యూ సీ అంటే ఓపెన్ గా బెట్టింగ్. మెట్రోయే కాదు, ఐపీఎల్లో క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నది, ప్రో కబడ్డీ కావచ్చు, ఎక్కడైనా కూడా బెట్టింగ్ అనేది ఉంది. బెట్టింగ్ అనేది లేకపోవటమే కాదు, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం చేసినట్టు నలుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తుపాకులు పెట్టడమే కాదు. బట్ వాట్ ఎవర్ సజ్జనార్ గారు ఇస్ డన్ సంథింగ్ వెరీ వెరీ అప్రిషియేటబుల్. సో ఈ డిఫరెన్స్ అనేది చాలా మందికి అర్థం కాదనమాట. ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ అఫ్ కోర్స్ సోషల్ మీడియా అంటే మీకు తెలుసు, అన్ఫార్చునేట్లీ వీఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. యూ కెన్ బి రిఫ్రాఫ్ ఫర్ వ్యాగబౌండ్, పర్వాలేదు కానీ 1,00,000 ఫాలోవర్స్ ఉంటే గ్రేట్ అనుకుంటారు అనమాట. సో ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, హేట్, ఆబ్సీనిటీ మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా మాట్లాడతారు కొంతమంది కూడా మీకు తెలుసు. లాస్ట్ టైం అంటే దీనికి మూలాల్లోకి వెళ్తే కూడా మేము ఏం చేసామంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ 11 ఇవన్నీ కూడా అఫీషియల్లీ అలౌడ్ అనమాట. పరీ మ్యాచ్ ఇట్లా కొన్ని వేరే గేమ్స్ ఉన్నాయి వేర్ దే ఆపరేట్ ఫ్రమ్ ఫారెన్ సాయిల్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనమాట. దీనికైనా సరగెటెడ్ యాడ్స్ ఆడే వాళ్ళు కూడా ఫారినర్స్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆడే ఇక్కడ వాళ్ళే VPN తో వాడతారు. నాట్ ఓన్లీ దిస్ యాప్ డ్రీమ్ 11 గురించి అడగలేదు, రిమైనింగ్ యాప్స్ గురించి. పరీ మ్యాచ్ కావచ్చు, బెట్ కావచ్చు, బెట్ కావచ్చు, ఇవన్నీ అంటే రిమైనింగ్ యాప్స్ లో ఏవైతే అలౌ లేవో వాటి కోసం వాటి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు అసలు? అంత ఫారెన్ కంట్రీస్ లో చేసుకుంటారు, స్కాండినేవియన్ కంట్రీస్ లో చేసుకుంటారు. $25,000 పెడితే ఎవడన్నా చేసుకోవచ్చు. ఇట్స్ లెఫ్ట్ ఆన్లైన్ లో 3 minute జాబ్ మీరు. సో ఎనీవే ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. వాడి అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఆన్లైన్లో దెర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు కాబట్టి ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, జనాలు ఆడతారు అనమాట. ఇక్కడ VPN పెట్టుకుని ఆడతారు. సో VPN పెట్టుకుంటేనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరి మీద కేసు వేద్దాం అనుకోండి, ఒక ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్లో కానీ వచ్చిన అడ్వర్టైజ్మెంట్ల ద్వారానే ఆ అప్లికేషన్స్ ద్వారానే చేయాలి. ఇక్కడ ప్లే స్టోర్ యాప్ స్టోర్ కాదు, ఆడు UPK ఫైల్స్ DMZ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోమంటాడు గేమ్ ఆడాలంటే అప్లికేషన్. సో కంప్లైంట్ చేద్దామన్నా కూడా మనిషి మనకి ఎవరు దొరకడు అక్కడ. మన డబ్బు కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే ఇమీడియట్ గా అది బ్లాక్ చైన్ లోకి వెళ్ళిపోయి అది క్రిప్టో కరెన్సీగా మారిపోయి మనీ లాండరింగ్ కింద వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ సో వెరీ ఈజీ టు క్యాచ్ దమ్ ఆల్సో. అంటే దొంగతనానికి మన ఇప్పుడు చట్టంలోనూ లొసుకులను చూసుకుని వాళ్ళు చేస్తుంటారు. దీనికి తగ్గట్టు ఫిల్మ్ స్టార్స్ కూడా అప్పుడు సోషల్ మీడియా స్టార్స్ మీద ఏడుస్తాం కానీ ఫిల్మ్ స్టార్స్ అది మేజర్ కల్ప్రిట్స్. ఇప్పుడు బిస్లరీ కింగ్ ఫిషర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కింగ్ ఫిషర్ బీర్ అడ్వర్టైజ్మెంట్ రావు, కింగ్ ఫిషర్ వాటర్. మన దాంట్లో కూడా తెలుగు సూపర్ స్టార్లు పాన్ మసాలాకి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అది మరీ దారుణం అండి. వాళ్ళు కనీసం మిల్క్ కూడా తాగరు. మన ఇంటర్వ్యూస్ లో చెప్తారు, ఇప్పుడు నేను పేర్లు చెప్పలేను కానీ మిల్క్ కూడా తాగని వ్యక్తులు పాన్ మసాలా డబ్బాలు, మెట్రో పిల్లర్ మొత్తం అవే. మన దాంట్లో ఇప్పుడు పాన్ మసాలా ఉంది, మన సూపర్ స్టార్ ఉన్నాడు, అది యాక్చువల్లీ పాన్ పరాగ్ అది. అమితాబ్ బచ్చన్ ఆయన కనీసం మిల్క్ కూడా తాగరు. మీరు ఇంటర్వ్యూస్ చూస్తే అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సరగేటెడ్ యాడ్స్ అంటారు అనమాట. అంటే దృష్టి మరచి అదే లోగో అదే టైప్ లో చూపించేస్తుంటారు అనమాట. సో డబ్బులు పెట్టడం పోవటం అంతా కూడా అయినో సో బేసిక్ ప్రాసెస్. సో మళ్ళీ ఇంకోటి ప్రధానంగా మీరు ఆలోచించవలసింది ఏంటంటే వారు లాయరు, డెఫినెట్లీ వారికి నాకనే ఎక్కువ అనుభవం ఉంటుంది. VNS 314 కావచ్చు, 316 కావచ్చు, 362 కావచ్చు, 318 కావచ్చు, ఇక చెప్పుకుంటూ పోతే కన్జ్యూమర్ ప్రొటెక్ట్ యాక్ట్ కొద్ది గొప్ప బెటర్గా ఉంది దాంట్లో. IT యాక్ట్ పరంగా చూస్తుంటే 66D కావచ్చు, 69E కావచ్చు, 67 కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే నామమాత్రం అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. అంటే ఏం పెద్దగా నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వారు తెలంగాణ గేమింగ్ యాక్ట్ గురించి మాట్లాడారు. అది ఎంత దారుణం అంటే ఫస్ట్ టైం అఫెండర్కి 10,000, సెకండ్ టైం అఫెండర్కి $50,000 ఉంది. అంటే వీడు ఇక్కడ $50 million సంపాదిస్తాడు,
యూ కెన్ ఈజీలీ గెట్ అవే. అనిల్ గారు దానికి ఒక్కదానికే కాదు, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తికి కేవలం 5,000 ఫైన్, అవి కట్టలేని సిచ్యువేషన్ లో లేరు కదా వాళ్ళు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏంటంటే మనకు ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ గా చెప్పాలి, అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏ కేసులో పట్టుబడ్డా 5,000, 10,000 చాలా చిన్న అమౌంట్ కదా, వాళ్ళకి అనట్లేదు. నేను అనేది సెలబ్రిటీ స్థాయి వ్యక్తులకి, మీకు నాకు మాత్రం కాదు. రైట్, అనిల్ గారు కంటిన్యూ చేయండి. ఇక్కడ ప్రధానంగా ఒకటి ఏంటంటే ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కాదు, ఇది అబ్సల్యూట్లీ సజ్జనార్ గారు ఇండిపెండెంట్ గా కూర్చొని ఇనిషియేటివ్ తీసుకుని చేశారు. చాలా మంది ఆయన మీద దుమ్మెత్తి పోసారు, అన్వేషణతో చేశాడు, అన్వేషణ లాంగ్వేజ్ చూడండి, వీళ్ళ లాంగ్వేజ్ చూడండి, అటువంటి వాళ్ళతో అసోసియేట్, ఆ స్థాయి వ్యక్తి అటువంటి వాళ్ళతో అసోసియేట్ చేశారు అని. సో బేసికలీ ఆయన ఏం చేశారంటే చాలా ప్రయత్నాలు చేశాడు. 2023లో ఫస్ట్ మాది ఎండమ్ ఫౌండేషన్ అని చాలా మంది తెలియదు. సో 2023లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ 1700 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అరెస్ట్ అయినప్పుడు రాజేష్ గారు అని ఇక్కడ ఐజీ ఉండేవారు ఇంటెలిజెన్స్లో, ఆయన ఇప్పుడు I4C అని మన cybercrime.gov అని హెడ్ అనమాట, ఈజ్ IIT and IIM గై. సో ఆయనకు ఫోన్ చేసి చాలా మందిని విడిపియండి, ఫోన్లేయండి, వదిలేయండి, కొట్టకండి అని ఏదో రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి చాలా మంది అరెస్ట్ అవుతున్నారు సార్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరూ ఒక తాటికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి 2023లో మేము సోషియోవుడ్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. తీసుకుని 400 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని టీ హబ్ లో మేము పిలిచి ఒక ఫుల్ డే యాక్టివిటీ చేసాం. దానికి సజ్జనార్ గారు వచ్చారు. అప్పుడు కూడా లేదు, అరెస్ట్ అయిన వాళ్ళు మేము సోషియోవుడ్ లో పిలిచినప్పుడు ఏం చేసినామంటే ఆబ్సీనిటీ కానీ, బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు కానీ, హేట్ మాంగరింగ్ ఉన్న వాళ్ళని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎవరిని పిలవలేదు. మేము పిలిచి మా లైవ్ మా యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. అదే విధంగా అప్పుడు 2024లో కూడా మేము వి డిడ్ అనదర్ ఈవెంట్ వేర్ వి కాల్డ్ 400. మినిస్టర్ గారు కూడా వచ్చారు. అప్పుడు కూడా వార్త కూడా ఏమన్నాం, టీ హబ్ వి హబ్ లాగా ఎస్ హబ్ అని ఒకటి క్రియేట్ చేయండి, వీళ్ళకి ఒక ప్లేస్ ఇవ్వండి, కూర్చొని మాట్లాడుకుంటారు. చాలా టాలీవుడ్, హాలీవుడ్, రెస్పాన్సిబిలిటీ ఉందంటారు అసలు. అంటే మన ప్రయత్నం మనం చేసాం. ర్యాంక్ ద బెల్ట్ టు ద క్యాట్, నోబడీ రెస్పాండెడ్. అండ్ ఈ సామవేద దండోపాయం లాగా 2 times యాజ్ అ ఫౌండేషన్ వి నెవర్ టేక్ డొనేషన్. ఆ రెండింటి కోసం టీ హబ్ లో చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వీ హ్యాడ్ ఫ్రెండ్స్ డొనేటెడ్. మాకు అవ్వలేదు కాబట్టి మేము దట్స్ వెన్ సజ్జనార్ గారు took it up personally. Public shaming is the only way to get them and bring some attention అని చెప్పి he's fighting. రైట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మన డిబేట్ లో జాయిన్ అవుతున్నారు కిరణ్ కుమార్ గారు, సినీ హీరో. నమస్తే అండి కిరణ్ కుమార్ గారు. బిఫోర్ ఆస్కింగ్ యూ నేను శ్రీచక్ర గారిని అడుగుతాను, ఎందుకంటే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. నిజంగా మన సెలబ్రిటీస్ కి అంత రెస్పాన్సిబిలిటీ ఉందా? చాలా మంది ఏమంటున్నారంటే కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండొచ్చు కదా, ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిన తర్వాత అడుగుతున్నారు. సో ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది రెస్పాన్సిబిలిటీగానే ఉండాలి. బట్ మనం ఒకటి తప్పు చేస్తున్నప్పుడు మనకు చిన్న ఒక సెగ లాంటిది తగులుతుంది, ఇదేదో రాంగ్ అని చెప్పేసి. నిన్న మునిగిన వ్యక్తికి చలి రాదు అన్నట్టు ఒకసారి స్టార్ట్ చేసిన వ్యక్తికి ఆ సెన్స్ ఉంటుందా? అయితే ఇప్పుడు ఏంటంటే ఒక సింగిల్ పర్సన్ అయితే మీరు అన్నట్టు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ పీపుల్, ఇప్పుడు అక్రాస్ ద ఇండియా లేకపోతే ఈ రీసెంట్ పాస్ట్ మీకు 25 సెలబ్రిటీస్ మీద కేసు నమోదైంది అనమాట. ఇప్పుడు ఫెర్నాండెస్ శర్మ అని ఎవరో కేసు వేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరెవరు ఇవన్నీ బెట్టింగ్ చేస్తున్నారని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి మన దగ్గర సెలబ్రిటీస్ తీసుకుంటే మీడియాకి ఏంటి, సెలబ్రిటీస్ అనగానే జనాలందరూ చూస్తారు, వాళ్ళ పేర్లు చూస్తున్నారు కాబట్టి మీడియా కూడా ఫోకస్ చేస్తుంది. ఓకే, మీడియా ఓన్లీ సెలబ్రిటీస్ నే ఫోకస్ చేయదు, అందరినీ ఫోకస్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ వైస్ వర్సా. లెట్ us say అక్కడ చూసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ ఎక్కువ మైలేజ్ ఉన్న టాపిక్ ని తీసుకోవటము ఇట్లాంటివి జరుగుతుంటది. ఓకే అండి, ఇప్పుడు మనకి పేర్లు బయటకు వచ్చిన పేర్లు ఏంటి, రాణా దగ్గుపాటి గారి పేరు, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ గారి పేరు, నెక్స్ట్ శ్యామల, నెక్స్ట్ అలాగే అరణ్య నాగళ్ళ. ఓకే అండి, సో వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ వాళ్ళు సమాధానం చెప్తున్నారు. కొంతమంది అయితే టీవీ ఛానల్కి వచ్చి సాయి, బన్నీ, సన్నీ యాదవ్ ఇలాంటి వాళ్ళు మాత్రం దుబాయ్ పారిపోయారు అంటున్నారు. యా ఓకే, సో వీళ్ళు చెప్పే కారణాలు ఎట్లాంటి కారణాలు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. వేరేంటే ఏంటంటే ఇవి బెట్టింగ్ యాప్ అని మాకు తెలియదు, ఇది స్కిల్డ్ అని చెప్పేసి మా పిఆర్ వాళ్ళు రికమెండ్ చేస్తే ఇది లీగలే, ఇది చెయ్యొచ్చు అంటే మేము చేసాము, లేదా నేను అసలు దీన్ని ప్రమోట్ చేయలేదు, జస్ట్ నేను వీడియో ఇట్లా జరుగుతుందని చెప్పి నేను చూపించాను. ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఓన్ రీజన్స్ చెప్తున్నారు. వాళ్ళ కామన్ పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవేర్నెస్ లేదు, ఇది ఇల్లీగల్ అన్నది మాకు అవేర్నెస్ లేదు అన్న పాయింట్ చెప్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే వీళ్ళు ప్రమోషన్ జరుగుతుంది, జనాలు దాన్ని యూజ్ చేయటము, తప్పుదారిని పెట్టడము, లేకపోతే డబ్బులు పోగొట్టుకోవటము, ఇంట్లో ఫాదరు జేబులు డబ్బులు కాజేసి బెట్టింగ్ పెట్టడము, ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే నేనేమంటానంటే
ఇవి సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మానిటరింగ్ టీం ఉంటుంది. ఏం జరుగుతుంది సొసైటీలో, ఏమి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి అని చెప్పేసి. సో వీళ్ళందరూ ప్రమోట్ చేసే వరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఓకే అండి, వాళ్ళు జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడన్నా సరే ఇట్లా దొంగతనాలు జరుగుతున్నా, సిటీలో క్రైమ్ పెరుగుతున్నా కానీ ఏదన్నా ఒక కామన్గా ఒక నోటీసు జారీ చేస్తారు. మీరు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఈ బెట్టింగ్ యాప్ విషయంలో ఎందుకు వాళ్ళు కామ్గా ఉన్నారు? వీళ్ళు ఒకళ్ళు కేసు పెట్టే వరకు, ఇవన్నీ క్రాప్ అప్ అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేశారు? ఇది పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ కూడా